నెమ్మది పొందుతున్నారని మనందరికీ తెలిసినటువంటి సత్యం. కాబట్టి సమయంలో మనం చదువుకుందాం. 90వ కీర్తన మోషే చేసినటువంటి ప్రార్థన ఇది మనం చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగాలు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రెండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నావు. నీ ముఖక మా రహస్య పాపములు కనపడుచున్నవి. నీ ఉగ్రతను ఉంచుచునే మా దినములన్నీ గట్టిమి. నిట్టూర్పు విడిచినట్టు మా కాలము జరుపుకుందము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. ప్రార్థనకు సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ, అది మా సండే స్కూల్ గురువులు ప్రసాద్ రావయ్య గారు, నా భార్య కూడా ఆయనే సండే స్కూల్ గురువులు. వారి దగ్గర బైబిల్లోని అక్షరాలు జ్ఞానాభ్యాసం చేసుకున్నాం. దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో వాటితో కలిసి పనిచేశాం. మరి ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఎందరూ ఆయన యందు జీవిస్తారు. ఎందరూ ఆకాశ నక్షత్రాల వలె ప్రకాశించేటువంటి స్థాయిలో ఉన్నారు. అనేక మందిని ఆయన తిప్పి దేవుని వైపు. కాబట్టి ఆ దైవజనుడు ఈ యొక్క ఓదార్పు కూడికలో పాల్గొని ప్రార్థించేటువంటి ధన్యత దేవుడు నాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, జీవాధిపతి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఈ సమయంలో మా ప్రభువా, మీ పరిశుద్ధ సన్నిధిలో నాయన నీ దీన సేవకుని గురించి తలపోసుకుంటానికి, ఈ లోకంలో ఆయన చేసిన పరిచర్యను గురించి జ్ఞాపకం చేసుకుంటానికి నాయన మా ప్రభువా, ఆయన యొక్క బంధకాల్లో కన్నటువంటి అనేక మంది మా ప్రభువా బిడ్డలను, రక్షించబడినటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. గొప్ప దేవుడవు నాయన, అద్భుతకరుడవు. బిడ్డను మీ సన్నిధికి పిలుచుకున్న రీతిని బట్టి వందనాలు. నల్లారా తిరిగి రండి అంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క మాటకు లోబడి మీ మార్గంలో ప్రయాణం చేయాలి స్వామి. ఆ విధంగా నీ దాసునికి మేలు, ధన్యత, గొప్ప ఆశీర్వాదకరం, లాభదాయకమైనటువంటి స్థితిని దయచేసినందుకు వందనాలు తెలియజేస్తూ, మహాపరిశుద్ధుడా, ఆయన విడిచిపెట్టి వెళ్ళిన భార్యను, అయ్యా మా ప్రభు కుమారుల కుటుంబాలను, కుమార్తెల కుటుంబాలను, సహోదరి సహోదరులను, రక్త సంబంధులందరినీ ఆయన మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ దయగల హస్తంతో ఓదార్చండి, కృపగల హస్తంతో దీవించండి. శారీరక బలం, ఆత్మీయ బలం దయచేయండి. మీ గొప్ప ఆదరణ ఆ కుటుంబానికి, బిడలకు అనుగ్రహించి మీ కృపలో వర్ధలింపు చేయమని, కుడి వచ్చిన బిడలందరూ, కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క ఘనమైన కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచే ధన్యత దయచేయమని, ఆది నుండి అంతం వరకు ఈ కూడికను ముద్రించి మీరు మహిం పొందుమని యేసు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మనుషులను మంటికి మార్చేటువంటి మా గొప్ప దేవుడా, అది నీ కృప. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసినటువంటి ఆ సమయం ప్రతి ఒక్కరికి నీవు ఇచ్చారు. శాశ్వతమైన నీ నిత్య రాజ్యములో మేము ప్రవేశించలాగున ఇది ఒక
ప్రమోషన్ లాంటిది ప్రభా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమే. ఈ లోకంలో 76 సంవత్సరాలు వెలిగి తదుపరి నీ పాద సన్నిధిలో నిత్యము వెలగడానికి ప్రసాదరావు అయ్యగారిని ప్రభా మీరు పిలుచుకున్నందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరలా మేమంతా ఆ స్థలములో కలుసుకునే ఒక సమయాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, చదవబడినటువంటి లేఖన పాఠములో కొద్ది మాటలు ధ్యానం చేయుచుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. యేసు పరిశుద్ధమైన నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవదేవునికి మొదటిగా నా కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున దైవజనులు రెవరెండ్ కొరపాటి ప్రసాదరావు అయ్యగారి యొక్క ఆదరణ కూడిక ఇలా జరుగుద్దని నేనైతే తలంచలేదు. మరణం జననం అనేది ఆయన వశంలో ఉంది. అయ్యగారి యొక్క సేవను గురించి, కుటుంబాన్ని గురించి నాకంటే ఎక్కువగా తెలిసినటువంటి వారు మన మధ్యలో ఎంతోమంది ఉన్నారు. అయితే నేను దేవుని యొక్క వాక్యం ఆధారంగానే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసిన తర్వాత మిగతా కార్యక్రమాల్లోకి ఆహ్వానించబడినటువంటి వారు క్లుప్తంగా వారి యొక్క సందేశాలు అందిస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. విద్యాధరపురం సంఘానికి మరి గురువుగా నేను నియమించబడి నేటికి 6 సంవత్సరాలు వస్తుంది. ఈ 6 సంవత్సరాల్లో నుండి ఈ కుటుంబానికి, సంఘానికి చాలా దగ్గరి రిలేషన్గా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రార్థన చేసినటువంటి సత్యవేదం దైవ సేవకులు కూడా వారికి ఆయన సండే స్కూల్ చెప్పారని వారు తెలియజేసినప్పుడు నాకు చాలా సంతోషమైంది. వారు ఒక బాధ్యతాయుతంగా విద్యాధరపురం సిఎస్ఐ క్రీస్తు దేవాలయ సంఘాన్ని వారు ఇక్కడ ఈ సండే స్కూల్ దగ్గర నుంచి బలమైనటువంటి పునాది వేయటం అనేది జరిగింది. ఈరోజు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అనేకులు ఆధ్యాత్మికంగా వారందరూ కూడా మరి బైబిల్ గ్రంథం లోతైనటువంటి విధానాలు నేర్చుకున్నారంటే వారి యొక్క అధ్యక్షతన వారి యొక్క పిల్లలు ఈ రోజున సేవకులుగా ఎంతోమంది ఉన్నారని నేను తలస్తా ఉన్నాను. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరని చెప్పి కీర్తనకారుడు తెలియజేసినట్లుగా ఈ వాక్యం అనేటువంటి పునాది వేసి వారు ఈ సంఘాన్ని ఎంతగానో బలపరుస్తూ వారు జాబు చేస్తూ సీతానగరం మరియు ఆ గుండెమేడ అటువంటి సంఘాలలో వారు సేవ కొరకు వారు పడినటువంటి ప్రయాస ప్రభునందు ఎప్పుడు వ్యర్థం కాలేదని నేను సంతోషిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజ్యం అమ్మగారు కూడా మన సిఎస్ఐ దేవాలయంలో వారు ఉమెన్ ఫెలోషిప్లో చాలా బలమైనటువంటి ప్రార్థన ద్వారా స్త్రీలందరినీ బలపరిచారు. మరి వారి యొక్క పిల్లలు కానివ్వండి, ఇది లోకల్గా వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ సంఘపరంగా ప్రతి విషయంలో వారు ఆర్థిక విషయంలో కానివ్వండి, ఆధ్యాత్మిక విషయంలో కానివ్వండి వారి యొక్క మంచి చేయూతనిచ్చి వారు సంఘాన్ని బలోపేతం చేసినటువంటి విధానాన్ని బట్టి మరి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. నాకు తెలిసి ఈ అయ్యగారిని తెలియని వారు ఎవరు లేరేమో అనుకుంటున్నా ఈ దరిదాపుల్లో. ఆయన నేను ప్రతి నెల నేను ఈ గృహానికి వచ్చినప్పుడు వారు నాతో ఆ సేవను గురించినటువంటి అనుభవాలు నాకు తెలియజేస్తూ అందులో భాగంగా ఆయన సేవ చేసేటువంటి విధానంలో ఒక్కొక్కసారి ఆహారం కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయండి, నేల మీద పడుకున్న పరిస్థితులు ఉన్నాయండి. ఇలా సేవ చేశాను, అలా చేశాను అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమైంది. మాసిలమ్మణ గారు ఒక చక్కని ఆ పాట రాస్తూ అందులో ఒక మాట అంటాడు, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ అని వారు తెలియజేసినప్పుడు ఈ సేవా పరిచర్యలో ఎప్పుడు కూడా విరామం అనేది ఉండడానికి వీలు లేదు. వారు ఈ సేవా పరిచర్య చేసినప్పుడు ఏ సేవకులైనా కూడా మరి చేతికి అందిన ఏ పనైనా కూడా శక్తి లోపం లేకుండా చేయాలని చెప్పి ప్రసంగి జ్ఞానేన సులోమాను గారు తెలియజేసినట్లుగా
మరి వారి ద్వారా ప్రతి సేవకులమైన నేను కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే విరామము లేనటువంటి సేవ. ప్రార్థన ఉంది అని తెలియచేయగాని అది ఎంత కష్టమైనా కూడా వారి సొంత పని ప్రక్కన పెట్టి సేవా పరిచర్య కొరకు ఆయన వెళ్ళడం జరిగింది. వారు సీతానగరంలో మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా నేను కూడా అక్కడికి వెళ్ళి వాక్య పరిచర్య చేయడం జరిగింది. మరి కుటుంబానికి నాకు కూడా ఎంతో చాలా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి బాంధవ్యం ద్వారా ఈ గొప్ప రిలేషన్ అనేది ప్రభువునందు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి పౌలు గారు కూడా ఒక చక్కని మాట తిమోతి సంఘానికి 2వ లేఖలో రాస్తూ ఆయన అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించుతిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు ప్రైజ్ ద లార్డ్. మంచి పోరాటం, ఈ జీవన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి సేవ అనే పోరాటంలో విరామము లేనటువంటి సేవ అయ్యగారు చేశారండి. ఆ సేవకు నేను కూడా ప్రత్యక్ష సాక్షిగానే నేనున్నాను. కాబట్టి మరి వారు ప్రభునందు ప్రయాసపడి ఈ చివరి దినాల్లో అయ్యగారి యొక్క గృహానికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా ప్రార్థన అనగానే ఎంత బలహీనత ఉన్నా వారిలో నేను చూసిన అత్యాసక్తి ఏంటంటే వారు ఏకీభవించి ప్రార్థన వారు చేసేటువంటి వారు. మరి ఆ చివరి స్టేజ్లో కూడా లాస్ట్ మినిట్స్ వరకు కూడా మరి ఆ కుటుంబ సభ్యులు ఆ తండ్రికి వారు చేసినటువంటి సేవ పరిచర్య, మరి వారు ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఒక బిడ్డలుగా తండ్రికి చేయవలసినటువంటి మంచి సేవ వారికి చేశారు. అందుకే ఏబు గ్రంథంలో కూడా దానిపు పనులు ఇల్లు చేరున్నట్లు నీవు పూర్ణ వయసు గలవాడవై సమాధికి చేరతావు అన్నట్లుగా ఒక సంపూర్ణమైనటువంటి ఆ వయసులో మరి వారు ప్రభు దగ్గరికి వెళ్ళడం అనేది అది దేవుని యొక్క పిలుపుగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి చనిపోయిన వారి గురించి ఏడవకండి, వెళ్ళిపోతున్న వారి గురించి ఏడవమని వాక్యంలో చెప్పినట్లుగా చనిపోయిన వారి దగ్గర మనం ఇప్పుడు ఏడ్చినా ప్రయోజనం లేదు. కానీ మరి వారు మరలా తాను జన్మించిన ఈ స్థలానికి రారు. ప్రసంగి అంటాడు, సూర్యుని కింద జరిగే దానిలో ఏది కూడా మనకి పాలు పంపులు అనేవి లేవు. వారు పగబెట్టుకోరు, అసూయపడరు, ఏది కూడా వారికి తెలియదు. వారు ప్రభునందు పిలుపునందుకొని మహిమ ప్రవేశం చేసి ఒక మంచి మరణాన్ని పొందారు. భక్తుడు అంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటి మరణం. కాబట్టి మంచి మరణాన్ని పొందారు. సమయం ఉండగానే చేయవలసినంత సేవ చేశారు. వారు ప్రభు దగ్గరికి వారు వెళ్ళారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే 90వ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు 5 భాగాలుగా విభాగించడం జరిగింది. మరి 5 భాగాల్లో ప్రథమ స్కందం, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్కందాలుగా చాలా చక్కగా విడమర్చి ఒక దావీదు గారే కాకుండా మరి దావీదు గారు ఎక్కువగా రాశారు, తర్వాత మోషే గారు రాశారు, కొరాహు కుమారులు రాశారు, ఆసాబు కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తన దైవజనుడైన మోషే చేసినటువంటి ప్రార్థన అని మాత్రం ఇక్కడ వ్రాయబడింది. ఆ ప్రార్థనలో ఆయన ఉపయోగించినటువంటి పదాలు ఆ 10వ వచనంలో ఉంది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అవును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారు ఎవరు ఉన్నారంటే వెంటనే మనం చెప్పేస్తాం. మెతుషల 969 సంవత్సరాలు, ఆదాము గారు 930 సంవత్సరాలు, ఇలా ఎక్కువ సంవత్సరాలు వారు బ్రతికారు. మరి అది దేవుని యొక్క కృప. ఎన్ని సంవత్సరాలు బ్రతికాము అని కాదు, కానీ బ్రతికినటువంటి కాలంలో క్రీస్తుకి మనం ఎంత దగ్గరగా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఆ 900 ప్రక్కన పెట్టిన ఆ లాస్ట్ 69 సంవత్సరాలు బ్రతకడం చాలా కష్టంగా ఉంది.
కాబట్టి ఎందుకు ఆయుష్ తగ్గిపోయింది అని మనం ఆలోచన చేస్తే పాపము కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. దేవుని మాట వినక దేవునికి లోబడక ఉండడం వల్ల ఆ ఆయుష్కాలం అంతా మరి మోషే గారు అని చెప్పిన మాట ఎంతవరకు వచ్చిందంటే మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. బై ది గ్రేస్, దేవుని కృప. 70 ఏళ్ళు బ్రతుకుతానన్న గ్యారంటీ లేదు, 80 ఏళ్ళు బ్రతుకుతానన్న గ్యారంటీ లేదు. కాబట్టి మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వారు కాబట్టి, నీటి బుడగ లాంటి వారు కాబట్టి, మన ఆయుష్ కాలంలో ప్రభువు యొక్క మరి కృప మన మీద ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు నేను బ్రతికించినందుకు దేవా స్తోత్రాలని చెప్పి ప్రార్థన చేయాలి. కాబట్టి దైవజనుడు 30వ అధ్యాయం కీర్తన గ్రంథంలో దావీదు గారు అంటాడు, కాబట్టి నేను గోతులోనికి పోయిన ఎడల ఏమి ప్రయోజనము, మన్ను నిన్ను స్తుతించునా, సజీవులు సజీవులుగా నిన్ను స్తుతించేది. అయ్యా నన్ను బ్రతికిస్తే గనక నేను నీకు స్తుతి చెల్లిస్తానయ్యా అని చెప్పి ఆయన చాలా గొప్ప ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ప్రియులారా, మోషే గారు చేసినటువంటి ప్రార్థనలో ఆయన అంటున్నాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. వీఆర్ ఆల్ విజిటర్స్, మనం చూసి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళమే. చాలామంది ఈ లోకమే శాశ్వతమని అనుకుని దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదు. ఈ భూమి కలుగునుగాక అని చెప్పిన దగ్గర నుంచి, అనగా ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని కోట్ల మిలియన్స్ చనిపోయారో కూడా మనం ఆలోచన చేస్తే అది లెక్కలేదు. అందుకే దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మరణం వచ్చింది అంటే పాపాన్ని బట్టి వచ్చింది. ఆదాము చేసినటువంటి దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి మరణం అనేది వచ్చింది. కాబట్టి ఈ శారీరక సంబంధమైనటువంటి నేత్రాలతో వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున మోషే గారు ఆయన మరి నీళ్లలో నుంచి తీయబడ్డాడు. ఆ పేరు వాళ్ళ అమ్మ పెట్టలేదు, ఫరో కుమార్తె పెట్టినటువంటి నేమ్. మో అంటే అవుట్ ఆఫ్, జెస్ అంటే వాటర్. నీళ్లలో నుంచి తీయబడినటువంటి మోషే గారిని దేవుడు ఆయన పిలిచి ఆయన తన సేవ కొరకు పంపించాడు. ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి, ఐగుప్తు దేశంలో ఉండి, ఆయన ఈ లోకభోగాలు సమస్తాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని చెప్పి ఫరో కుమార్తెను అని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడకుండా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన బయలుదేరి ఆయన పారిపోయి హత్య చేసి మరి ఆయన మిథ్యాను ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క దర్శనం ద్వారా తిరిగి మరల ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తిరిగి మరల అక్కడ పంపించాడు ఆయన. కాబట్టి ఈ రోజున మోషే గారి యొక్క ఆ నేమును బట్టి ఆయన యొక్క 40 సంవత్సరాల ఈ సేవా పరిచర్యలో, నిర్గమము ప్రయాణంలో మరి మోషే గారిని దేవుడు అనుకున్నారు చాలామంది. కాబట్టి మోషే గారు సీనాయి కొండ మీదకి ఆజ్ఞలు తేవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది మోషే అనే ఆయన ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మాకు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దేవుడు మాకు కావాలని మోషే సహోదరుని కూడా వారు చాలా ఒత్తిడి చేసినప్పుడు వారి యొక్క బంగారాల ద్వారా దూడను చేసి వారు పూజించి దేవుని ఉగ్రతకు లోనైపోయినప్పుడు మోషే ఆయన మరల హోరేబు అనబడినటువంటి సీనాయి కొండ అక్కడి నుంచి మరలా దిగి వచ్చినప్పుడు ఆయన ఆ 2 పలకలు కూడా చూడ్చి ఆ క్రింద ఉన్నటువంటి పరిస్థితి చూసి విసురు వేస్తే 2 పలకలు పగిలిపోతే రెండో పర్యాయం తిరిగి మరలా ఆయన దేవుని 10 ఆజ్ఞల కొరకు, దేవుని వ్రేలుతో రాయబడిన ఆజ్ఞల కొరకు ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మోషే గారు 120 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా చూపు తగ్గలేదు, బలము తగ్గలేదు. విశేషం ఏంటంటే మోషే గారి యొక్క బాడీ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత 30 రోజులు వారు మరి సంతాపం చేశారు, 30 రోజులు వారు ఏడ్చారు. కారణం ఏంటంటే నాకు అనిపించింది, ఎందుకు మోషే గారి యొక్క శరీరాన్ని దేవుడు కనపడనివ్వలేదు అని ఆలోచన చేస్తే, మరి కనిపించిన దేవుడైన యెహోవా ఆయన కనిపించడు.
ఒక సందర్భంలో సమూయేలు దేవునితో మాట్లాడాడు, అయ్యా వీళ్ళు రాజు కావాలంటున్నారే, మరి నన్ను ఏం చేయమంటారు అంటే, సకల మర్యాద చొప్పున వీరికి ఒక రాజు కావాలి అంటే, కనిపించని నన్ను రాజుగా పరిపాలన చేస్తుంటే నేను కనిపించలేదు కాబట్టి బాహ్యంగా కనిపించే రాజు కావాలన్నారు కాబట్టి వారికి సౌలుని ఏర్పాటు చేయాలని దేవుడు అనుకున్నాడు. కానీ మోషే సమూయేలు ఎంత చెప్పినా కూడా వారు వినలేదు. ఇంకోసారి చెప్పాడు 12:24 సమూయేలు మొదటి గ్రంథంలో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని చెప్పాడు. అయినను మాకు రాజే కావాలన్నారు, మిమ్మల్ని ఎట్టి చాకిరీ చేయిస్తాడని చెప్పారు. అయినా కూడా దాన్ని స్వాగతించారు. 40 సంవత్సరాల సౌలు పరిపాలనలో వారు ఎన్నో కష్టాలు అనుభవించారు. కానీ మోషే గారి జీవితానికి వచ్చేసరికి ఎందుకు ఆయన శరీరాన్ని కనపడనివ్వలేదు అని అంటే, రాబోయే దినాల్లో ఆయన్నే ఒక దేవుడిగా కొలుస్తారేమో. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి చేస్తే అక్కడికి వెళ్ళి దేవుడా నువ్వు చనిపోయావా అని ఒకవేళ దుఃఖిస్తారేమో. అందుకే ఆయన శరీరాన్ని కనబడుకోకుండా ఆయన చేశాడు. మోషే అంతటా ఆయన నేను దేవుని చూడాలయ్యా, నీ ముఖం చూడాలయ్యా అన్నప్పటికీ నన్ను చూసిన నరుడు ఎవడు కూడా బ్రతికే అవకాశం లేదు. కారణం ఏంటంటే, పౌలు గారు చాలా లోతైన మాట తిమోతి పత్రికలో చెప్పాడు. ఎలా ఉంటాడు ఆయన అంటే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడు ఆయనను చూడలేడు, చూడనేరడు. చూస్తే చనిపోతావు మోషే అన్నాడు. అయ్యా నేను చూస్తానయ్యా, వెనక భాగమైన చూడమన్నాడు దేవుడు. అది చూసి ఆ బండ సందులో నుంచి అలా చూసి మూర్ఛిల్లి పడిపోయినటువంటి మోషే ఆ బండ క్రీస్తే. డైరెక్ట్గా ఆయన చూసినటువంటి నరుడు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో భూమి పుట్టిన దగ్గర నుంచి ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు ఆయన చూసినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు. ఒక్కరు మాత్రమే ఆయన చూశారు. ఎవరు అంటే యోహాను గారు. రొమ్మున అనుకున్నటువంటి యోహాను గారు యోహాను సువార్త 1:18 అన్నాడు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆయన చూస్తే కుమారుని చూసినట్లే, ఈయన చూస్తే తండ్రిని చూసినట్లే ఇద్దరు ఏకమై ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆయన ముఖ దర్శనాన్ని శారీరక సంబంధమైన కళ్ళతో మనం చూడలేము. ఆయనను చూడాలంటే ఆత్మీయ నేత్రాలతోనే మనం చూడగలం. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఆధ్యాత్మికంగా ఆయనను చూడగలరు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చనిపోయినప్పుడు మనం అయ్యో నాన్న చనిపోయాడే, అమ్మ చనిపోయాడే, సహోదరులు చనిపోయారే అని చెప్పి చాలా దుఃఖపడి ఏడుస్తూ ఉంటాం. ఇది శారీరక సంబంధమైన దుఃఖమే. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, మనం ఎంత ఏడ్చినా చనిపోయిన వారైతే తిరిగి రారు. కానీ ఆర్ఐపి అని పెడతా ఉంటారు చనిపోయినటువంటి వారందరికీ, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి. అంటే గాఢ నిద్రలో వారు ఉన్నారు. నిద్రపోయిన వాళ్ళు మరలా తిరిగి లేస్తారు. ప్రభు అన్నాడు, అతడు నిద్రించుచున్నాడే కానీ చనిపోలేదు. అంటే దేవుని యొక్క దృష్టిలో మరణము నిద్ర లాంటిదే. కాబట్టి లాజరు చనిపోయినప్పుడు కూడా ఆయన వెళ్ళి 4 రోజులు ఆయన ఆలస్యం చేసింది కారణం ఏంటంటే, ఈ మానవులు వాళ్ళు అనుకున్నారు చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మ 3 రోజులు ఆ బాడీ చుట్టూ తిరిగింది. ఏదో ఒక రోజు బాడీలోకి వెళ్ళి మరలా లేస్తే ఆయన చేసినటువంటి విశేషం ఏమీ లేదని చెప్పి 4 రోజుల తర్వాత యేసు వచ్చి ఆ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు సహోదరులు వాళ్ళిద్దరూ బాగా ఏడ్చారు. అయ్యా నువ్వు ఎక్కడుంటే నా సహోదరుడు చావకుండా ఉంటాడు అని అంటే యేసు హృదయంలో దుఃఖపడ్డాడంట. 11:35 ఒక మాట ఉంది, యేసు కన్నీళ్ళు విడిచెను. అంటే వారికున్న రిలేషన్ బట్టి బేతనియా గృహం అనేది చాలా ఆతిథ్య గృహం. వారు చాలా ప్రేమించారు. ప్రతి సమయంలో ఆ ఇంటికి వెళ్ళాడు, అక్కడ ఆతిథ్యం తీసుకున్నాడు. మరియా ఆయన పాదాల దగ్గర వాక్యం వినడానికి ఎక్కువగా సమయాన్ని ఇచ్చింది. కానీ మార్త మాత్రం ఈ లోక సంబంధమైన పనుల మీదే మనసు పెట్టినప్పుడు యేసు గద్దించాడు. ఎందుకు అంటే ఆమె చేసుకోకోకుండా ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను ఒక్కదాన్నే ఇన్ని పనులు చేసుకుంటుంటే నా సహోదరి నీ దగ్గర మరి ఈ మాటలు వింటా ఉంది కదా, కష్టపడతా ఉన్నాను కదా, మరి నీవైనా నా దగ్గర పంపించాలి కదా, నీకు చింత లేదా అంటుంది ప్రభు. యేసు ప్రభు అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో
ప్రలాపించే వారి ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, మరణించినటువంటి వారు రేపు నేనైనా మీరైనా ఒకరోజు మన ప్రసాదరావు గారి లాగే నిద్రించవలసిన వారని, బ్రతికిన వారు మనసు పెట్టి బ్రతికే కొద్ది క్షణాలైన మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని చాలా జాగ్రత్తగా ప్రతిరోజు కూడా విలువగా బ్రతికి ఆయన పిలుపునందుకొని నిత్య మహిమలో మనం ప్రవేశించడానికి యేసు మనకి ఈ అవకాశాన్ని మనకి ఇచ్చాడు. చాలామంది విందు జరిగే ఆ స్థలాలకు వెళ్తూ ఉంటారు, ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు, వెళ్ళు కాదంటలేదు. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో మనం ఎక్కడ ఉండాలా? మొట్టమొదటగా ప్రలాపించే వారి దగ్గరకు రావాలి, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించాలి. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఒక బాడీ అక్కడ ఉందంటే ఆ బాడీని చూడగానే మనకు అనిపిస్తుంది, మనం ఊహించుకోవాలా రేపు నా పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ చనిపోకముందు నేను మారు మనసు పొందానా, బాప్తీసం తీసుకున్నానా? అయ్యగారు వాక్యం ఇప్పుడు కూడా లెఫ్ట్ అండ్ రైట్ లాగా ఉంటుంది. ఎవరిని కూడా లెక్క చేసే విధానం కాదు. నువ్వు వింటే విను, లేకపోతే నరకానికి పోతాం అన్నట్లుగానే ఉంటుంది. ఆయన మేఘటం అలకమటం అలాంటివి ఏమీ లేవు. గద్దించడమే, గద్దించి బుద్ధి చెప్పమన్నాడు వాక్యంలో. అంత బలమైనటువంటి వాక్యం ద్వారా బలమైనటువంటి అద్భుతమైనటువంటి సంఘాలను ఆయన నిర్మాణం చేశారు. కాబట్టి ఆయన చనిపోయిన రోజు ఎంతమంది ఎక్కడి నుంచి ర్యాలీగా ఆయన తీసుకువెళ్ళి జోహార్ అని చెప్పి కీర్తి చేసులు ప్రసాదరావు గారి గురించి ఈ దేవాలయంలో, సీతానగరం దేవాలయంలో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డల యొక్క పొందిన ఆదరణ అంత ఇంత కాదు. ప్రభు అన్నాడు, మరి ఒకరి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. భక్తుడు ఒక చక్కని పాట పాడతాడు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో చించిన చాలు, భక్తుల గుంపులో చించిన చాలు. ప్రియ యేసురాజును నిచ్చిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూస్తే చాలు, ఆయన మహిమలో ఉంటే చాలు. నేను ముగించే ముందు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనం అనుకుంటాం ప్రసాదరావు గారు ఆయన చరిత్ర క్లోజ్ అయిపోయిందని. ఓపెన్ అయ్యింది పరలోకంలో. ఇక్కడ ఆరిపోయిన దీపం అక్కడ వెలిగింది. అందుకే యెషయా భక్తుడు ఒక మాట అంటాడండి 26వ అధ్యాయంలో. ఏమన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 26వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చాలా మంచి మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 19వ వచనంలో ఏమన్నాడు? మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైన వారు మరలా బ్రతుకుతారు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. యేసు వస్తాడు. ఆ సమాధిలో ఉన్నటువంటి వారి యొక్క శరీరాలు ఏమవుతాయంటే సజీవములగుతాయి. ఇది అబ్రహాం గారి దగ్గర నుంచి ఉన్నటువంటి నిరీక్షణ. అందుకే మక్పేలా అనేటువంటి స్థలం మరి ఆ శారమ్మ గారు చనిపోయినప్పుడు తీసుకొని అక్కడ వారి పితరులందరినీ కూడా అక్కడ సమాధి చేశారు. వారి విశ్వాసం ఏంటంటే మృతులైన వారు మరలా బ్రతుకుతారు. అందులో భాగంగా ఆయన యేసేపు గారు కూడా ఆయన ప్రమాణం చేయించుకున్నాడు. 430 సంవత్సరాల తర్వాత ఈ ఈజిప్ట్ నుండి మీరు మరలా బయలుదేరి వెళ్ళినప్పుడు నా ఎముకలు తీసుకువెళ్ళి మీరు అక్కడ సమాధి చేయాలా. ఇది ఆయన యొక్క నిరీక్షణ. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మరి మన నిరీక్షణ కూడా మనం ఈ గొప్ప
దైవజనుడుగా దేవుడు ఆయన ఏర్పాటు చేస్తే ఈ అపోకలిప్సిజం అనగా జరగబోయేటువంటి దర్శనాల గురించి యెషయా కానీ, ఇర్మియా కానీ, యెహెజ్కేలు కానీ, యోహాను గారు ఆయన ప్రకటన గ్రంథం రాసినటువంటి ఈ గ్రంథాలలో మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి ఆ దర్శనం మరలా వీళ్ళు తిరిగి లేస్తారని వారు బైబిల్ గ్రంథంలో ముందుగానే తెలియజేస్తున్నటువంటి భాగంగా ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొని ఎక్కడికి వెళ్తారో చెప్తూ, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలవుటకును, నిశ్చయముగా హేయులగుటకును మేలుకుంటారు. అంటే నిత్య జీవానికి వెళ్ళేవారు కొందరైతే, తర్వాత మరి నిందల పాలవుటకు, నిత్యముగా హేయులగుటకు వెళ్ళేవారు ఇంకొంతమంది. ఇంకా లాస్ట్ మాట, ఈ మాట ఏమన్నాడంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. అయ్యగారు నీతి మార్గమును అనుసరించి దేవాతి దేవుడు అనుగ్రహించిన పని చేతబట్టి దీక్షతో నడుము పట్టి ఇంటింటా తలుపు తట్టి ప్రతి ఒక్కరిని వెళ్ళి ప్రార్థన చేసి ఆ దేవాలయానికి, ఆ సీతానగరం ఆ దేవాలయం ఆ ప్రాంగణం చూసిన తర్వాత దేవాలయం కట్టడం అంటే సామాన్యం కాదు, అనేకులను ప్రభువులకు నడిపించడం అంటే సామాన్యం కాదు. కట్టబడిన దేవాలయాలు సేవ చేయడం వేరు, క్రొత్తగా సంఘాలు కట్టడం వేరు. పౌలు గారు 14 సంఘాలు ఆయన కట్టి ఒక్కొక్కరిని అక్కడ నియమించి వెళ్ళినట్లుగా అయ్యగారు ఆయన నక్షత్రములే నిరంతరము ప్రకాశించడానికి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఈ లోకంలో మరి ఆయనను పోలి ఆయన సేవ మనం కూడా మాదిరికరంగా తీసుకొని ఆయన మరణాన్ని బట్టి మనం చింతించి దుఃఖపడడం కాదు, కానీ ఆయన వెళ్ళవలసినటువంటి స్థలానికి వెళ్ళాడు. వీఆర్ ఆల్ విజిటర్స్. మనం కూడా ఒకరోజు చూసి వెళ్ళడానికి వచ్చాము, తిరిగి మళ్ళా తన పని ముగించుకొని తన సొంత ఇంటికి వెళ్ళినట్లుగా మనం కూడా వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా మరి ఆయన సతీమణి గారైనటువంటి రాజ్యం అమ్మగారి యొక్క సహకారం, పరిచర్య, మరి విజయభాస్కర్ వారి పెద్ద కుమారుడు అండ్ వారి కుమార్తె ప్రభు దగ్గర ఉన్నారు, మరి వారి పిల్లలు, మరియు జీను ఆ రెండవ కుమార్తె విజయ్ తిరిగి ఆ బాధ్యత మరి మోషే గారు యెహోషువ గారికి అప్పగించినట్లుగా కనిష్ట కుమారుడికి జాబ్ చేసుకుని ఆయన పిలిపించి ఈ భారం చేయాలా, నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంటుంది, ఈ పని నా తదనంతరం నువ్వు చేయాలని ఏలియా దుప్పటి ఎలీషా మీద వేసినట్లుగా భారభరితమైనటువంటి ఆ బాధ్యత అప్పగించి అనేకులను ప్రభు తట్టు తిప్పి నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశించే సేవకులుగా మరి చిన్న కుమారుడు చాలా గొప్ప సేవ చేస్తున్నారు. అందును బట్టి నేను అభినందిస్తూ మా యొక్క విద్యాధరపురం క్రీస్తు దేవాలయ కమిటీ పక్షంగా, మా కుటుంబం తరపున సంఘపక్షంగా కండోలెన్స్ తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు దేవాది దేవుడు నెమ్మది అనుగ్రహించాలని, కుటుంబాన్ని ఆదరించాలని. ఇలా చెప్పవలసి వస్తే ఇక్కడ చేరి ఉన్న సేవకులందరూ కూడా ఎన్నో విషయాలు చెప్తారు, కానీ మరి వచ్చినటువంటి వారు మీరు ఎవరైనా చెప్పాలనుకున్న వారు 2-3 నిమిషాల్లో మీ కండోలెన్స్ తెలియజేసి కుటుంబాన్ని దేవుడి వాక్యం ద్వారా మిమ్మలను ఆదరించునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయామయుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్నం దేవా, నీ దైవజనులు, నీ సేవకుడు, మా ప్రియులు ప్రసాదరావు అయ్యగారి యొక్క మరణ దినాన్ని, అలాగే ఆదరణ కూడికలో చేరి నా ద్వారా ప్రభువా అనేకమైనటువంటి మాటలు మాట్లాడింది నీ పరిశుద్ధాత్మ నడిపింపే. దేవా, మీరు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించారో, ఎలాంటి దుఃఖంలో ఉన్న వారిని ఆదరించడానికి మీరు సమర్థులై ఉన్నారు తండ్రి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. యేసయ్యా, మరి ప్రతి ఒక్కరు అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుచు మా అందరి ఎడల నీ రాకడ ఆలోచన చేస్తున్నందుకు స్తోత్రాలు. మరలా మీరు వచ్చే సమయంలో పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మేమందరం కూడా ఎంతో జాగ్రత్త గలవారమై నీ నిత్య రాజ్యములో ప్రవేశించడానికి
ప్రతి కుటుంబానికి నీ ధైర్యం ఇచ్చి, ముఖ్యంగా దుఃఖములో ఉన్న కుటుంబాన్ని నీ వాక్యము ద్వారా, తర్వాత సేవకులు చెప్పే ఆదరణ ద్వారా మీరే బలపరచాలని కోరుతూ యేసు పరిశుద్ధమైన నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో రవిప్రకాష్ గారు ఉన్నారు. ఒక పాట వచ్చి పాడిన తర్వాత ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు ఆనందరావు అయ్యగారికి, అలాగే చేరి ఉన్న దేవుని సేవకులందరికీ, అలాగే ఆత్మీయ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. సహోదరులందరికీ ఈ సమయంలో మరి ప్రసాదరావు గారు మాకు మామయ్య గారు అవుతారు. ఇటు రెండు మా నాన్నగారి కుటుంబ పక్షంగా, మా అమ్మగారి కుటుంబ పక్షంగా కూడా వారు మాకు బంధువులు, మామయ్య గారు అవుతారు. 1979 సంవత్సరంలో కేవలం కాలనీ వచ్చి ఆయన కృష్ణా బ్యారేజీ దాటగానే ఆటో దిగి అందరినీ, ప్రతి కొట్టుని, ప్రతి చిన్న బడ్డీ కొట్టులో ఉన్నవాళ్ళని, కొబ్బరి బాణం షాప్లో పలకరించి ఏదైనా అవసరం ఉందా అని ప్రార్థన చేసి అలా ఓ 4-3 సేవలు ప్రారంభించారు. ఈ రోజున మరి ఆయన ప్రారంభించిన పరిచర్యల్లో నాకు తెలిసినంత వరకు 17 మంది దేవుని సేవకులమయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో ప్రారంభించబడిన 17 మంది సేవకులు మేము లెక్కేసుకుంటే మాకే 600 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఇంతవరకు ప్రభువు చూపిన కృప కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యగారు ఏం చెప్తే అదే చేయటం మంచిది. అయితే రాజ్యం ఆంటీ గారికి, అత్తమ్మ గారికి మరి ప్రత్యేకంగా మరి దేవుడు వారిని ఆదరించును గాక. అలాగే విజయ్ చంద్ పెదబాబు, అలాగే విజయ్ భాస్కర్ పెదబాబు, మరి విజయ్ చంద్ మరి పాస్టర్ గారు, అలాగే జేమ్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని దీవించును గాక. ఈ సమయంలో అందరికీ వచ్చిన పాట, ఇప్పుడు ఎక్కువసేపు పాడితే సమయం సరిపోదు. మరి మీ అందరికీ తెలిసిందే, అందరికీ తెలిసిన పాట, ఎవరు సమీపించడాని తేజస్సులో వసించు నా యేసయ్య అనే పాట పాడదామండి. అందరూ కూడా వచ్చిన వారు చప్పట్లు కొడుతూ మంచి వాయిద్యాలు వాయించేవారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి దయచేసి మరి ఈ పాటను పాడుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచాలని కోరుతున్నాను. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, చేతులు కలుగుతాం అందరూ కూడా.
కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ పరలోక సైన్యం సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ కలిసి కలపడములు కలిసి పాడతారు చదువు ఎవరైనా రండి అంటే రావట్లేదు అంటే మరి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. మమ్మల్ని పిలుస్తారని ఆశపడుతున్నారేమో. సరే మంచిది. మరి ఉన్న సమయాన్ని మనము యూటిలైజ్ చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. 1 గంటకి భోజనాలు ప్రారంభిద్దాం. మరి కొద్ది నిమిషాలు, దానికి ఇంకా టైం ఉన్నది కాబట్టి కొద్ది నిమిషాలు. మరి మొదటిగా మరి మా మామగారు విజయ్ కుమార్ గారు మరి ముందుకు వచ్చారు. మరి వారికి సమయాన్ని ఇద్దాం. హలో, హలో, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎందుకంటే 1993 నుంచి నాకు ఈయన బాగా పరిచయం. నేను బియ్యంకున్నయ్యానికి అప్పుడు కాదు, 1993లో భవానీపురం మా ఊరు అనమాట. అది భవానీపురం, అంబేద్కర్ దగ్గర అంటారు, అంబేద్కర్ స్ట్రీట్ అంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా మరి మా తాత ముత్తాతలందరూ అక్కడే, మరి మేము కూడా అక్కడికి వచ్చాం. సో అక్కడ మేము చిన్న కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేశాం. ఆ రోజు ఆ కూడికి నేను ప్రసాద్ పాస్టర్ గారిని ఆహ్వానించాను. ఎందుకంటే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను అప్పుడు కొత్తలో. సో కాబట్టి ఇక ఆ రోజు కార్యక్రమం అంతా కూడా మరి వాక్యపరిచయం చేశారు. మా మదర్ మెడ్రాస్ నుంచి వచ్చారు. మా మదర్ కూడా అప్రిషియేట్ చేశారు. ఎవరు ఈయన మంచి వాక్యాన్ని ఇచ్చారు మీ ఊళ్ళో వాళ్ళకి. సో గొప్పగా అక్కడ వర్ణించబడింది. సో వీరు అంతకు ముందు నుంచి కూడా పాపం కోర్టులో టైపిస్ట్గా ఉండేవారు. బట్ తర్వాత మరి అంతకుముందు కూడా ఆయన మరి దేవునిలో తన యొక్క జీవితాన్ని అర్పించుకుని
అనేక చోట్లకు వెళుతూ మరి ఎలా వచ్చారు అన్నటువంటిది నిన్న మన సిఎస్ఐ చర్చలో చెప్పారు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. అవి నేను మళ్ళీ రిపీట్ చేయక్కర్లా. ఎందుకంటే అక్కడి నుంచి ప్రారంభించినటువంటి వాళ్ళ పితరులు అక్కడ మరి ఫౌండేషన్ వేసినట్టుగా సిఎస్ఐకి ఆ స్థలం ఇచ్చినట్టుగా కూడా చెప్పారు. ఇది ఎంత గొప్ప సంగతి అండి, ఇది మామూలు విషయం కాదు కదా. మరి అక్కడ ఆయన సండే స్కూల్ చేసినట్టుగా కూడా మరి అక్కడ చెప్పారు. సో ఈ పరిస్థితుల్లో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క షాలేం ప్రార్థనా మందిరాన్ని ఎలా ఏర్పాటు చేశారు అన్నటువంటి దాని గురించి చూసినట్లయితే మరి ప్రకాష్ గారు మరి ఇతరులు కలిసి అక్కడ కలిసినటువంటి ఆ యొక్క ఏర్పాటు అది కూడా నిన్న సాక్ష్యం చెప్పారు అక్కడ. సో కాబట్టి ఈ విధంగా షాలేం ప్రార్థనా మందిరం దానికి పేరు ఏర్పాటు చేశారు. మరి దాని గురించి మనం క్లుప్తంగా చూస్తే ఏంటంటే కొన్ని వచనాలు ఉన్నాయి. వాటికి అన్నిటికన్నా కూడా హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 1-3 వచనాల దగ్గర చదువుకున్నట్లయితే రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును అది ఎవడ కలిసి అతని ఆశీర్వదించెను, ఎవరికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు. మొట్టమొదటి బాగా గమనించండి, ఇక్కడ ఈ షాలేం ప్రార్థనా మందిరం అక్కడ ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రసాద్ రావు గారైనటువంటి సహోదరునికి ఇచ్చినటువంటి ఒక స్థిరమైన ఏర్పాటు షాలేం ప్రార్థనా మందిరం. ఇక్కడ ఏమిటిది? నీతికి రాజు మొదటిది. రెండవది సమాధానపు రాజనియు. రెండవది సమాధానపు రాజు అనియు. గమనించారా? ఇక్కడ నీతికి రాజు, సమాధానానికి రాజు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మరి 3, 6 అంటే చదవడానికి టైం లేదు కాబట్టి 3, 6 మరి 20, 21, 24 వచనం కింద వాక్యం చదువమ్మా. సామెతలు నీతి అది 24 చివరి వాక్యం 10వ అధ్యాయం సామెతలు. సామెతలు 10:24. ఈరోజు చాలా నాకు తెలిసి చాలా ఆనందపడుతున్నాను నేను ఒక మాట విషయంలో. ఏమాటంటే మన ప్రియులు పాట పాడినటువంటి ప్రియులు పేరు ప్రకాష్ గారు అన్నారు. మరి ప్రసాద్ గారు ద్వారా 17 మంది సేవకులమయ్యామనే మాట నిజంగా మనకి ఇక్కడ ఎట్లా ఉందో తెలియదు, కానీ దేవునికి సన్నిధిలో ఎంత ఆనందం ఉంటుందో దేవునికి అంత ఇంత ఆనందం కాదు. ఎందుకంటే ఈరోజు ఒకవేళ సంఘ బిడ్డలను సమకూర్చుకోగలుగుతున్నాయి కానీ సేవకులు లేపలేకపోతున్నారు చాలామంది. ఎవరు స్వార్థం వాళ్ళది అన్నట్లుగా నాకంతమంది కావాలి ఇంతమంది కావాలని సంఘాలను పెంచుకుంటున్నారు, కానీ సేవకులను తయారు చేయలేకపోతున్నారు సంఘాల్లో. కానీ ఈరోజు మరి ప్రసాద్ బాబు గారు చేసినటువంటి త్యాగం అసలు ఉన్నతమైనటువంటిది, అసలు మాటలతో వివరించలేనటువంటిది. 17 మంది సేవకులు అంటే అది సాధారణమైన విషయం కాదు. ఏదేమైనా మరి ప్రసాద్ బాబు గారు నాకు బావగారు అవుతారండి. నాకు చాలా ఇష్టం. అక్క నాకు తర్వాత వీళ్ళందరూ నాకు బాగా ప్రతిమ బంధువులు. ఎందుకంటే ప్రసాద్ బావ ప్రభుదాసు బావ కోరిమాములో ఉంటాడు, ప్రసాద్ బావ గారు ఇక్కడ ఉంటుంటారు. ఒక సందర్భంలో నేను ఒక సేవకుడినండి, నవజర్ల గ్రామం మాది. నేను ఒక సేవకుడిని. మా తండ్రి చనిపోయిన తర్వాత నేను సేవలకు వచ్చాను. ఆ గతంలో ఒక బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు ఒక మీటింగ్కి ప్రసాద్ బాబు గారిని పిలిచాను. ప్రసాద్ బాబుని పిలిస్తే ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఒక టాపిక్ చెప్పారండి. ఏంటో టాపిక్ అంటే ప్రసంగి గ్రంథం నుంచి అనుకుంటా కంచిపొట్టు వాడిని పాము ఖర్చును అనే మాట చెప్పించాను. ఆ మాట ఇంచుమించు 23 సంవత్సరాలు అయిద్దండి మా సంఘంలో, అంటే మా బహిరంగ సభలో మీటింగ్లో. ఆ మాట ఇప్పటికి కూడా మా సంఘ సభ్యులు మర్చిపోవాలి. అంటే ఆయన చెప్పినటువంటి మాట ఎంత సూటిగా ఎంత లోతుకు నాటుకుంటుందో ఆలోచించాలి. నిజంగా అంత చక్కటి వక్త, అంత చక్కటి జ్ఞానవంతుడు. అసలు సర్వసాధారణంగా ఆయన్ని మనం అసలు వర్ణించిన ఒక మాట చెప్పాలంటే
ఒకవేళ ఆయన లేనటువంటి లోటే కానీ మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన విషయంలో బహుశా నేను అనుకుంటాను, ఆయన కోసం, ఆయన రాక కోసం దేవుని యొక్క దూతలు సమూహం అంతా ఎదురు చూస్తారేమో. ఎందుకంటే ఆయన యొక్క చాతుర్యంగా మాట్లాడతాడు, ఆయన మంచి వక్త కాబట్టి మంచి జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఇక్కడే 17 మంది సేవకులను ఏర్పాటు చేశాడంటే సంఘ సభ్యులు కాకుండా అటువంటి వ్యక్తులు దేవునికి అవసరం కాబోలు, అందుకనే ప్రభు పిలుచుకున్నాడు అని చెప్పేసి అనుకుంటా. ఏదేమైనా దేవుని మాత్రం బట్టి మరి మా మేనల్లుడు చిట్టి మీద చాలా భారం ఉంది కాబట్టి మరి సంఘాలను చూసుకుంటూ, సంఘ సభలను చూసుకుంటూ, చిన్న వయసు మరి ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చాడు కాబట్టి చాలా బాధ్యత ఉంది కనుక, మరి అక్క కూడా కాస్త అనారోగ్యంతో ఉంటుంది కాబట్టి చాలా భారం ఉంది కనుక మరి బిడ్డ కోసం మనం ప్రార్థించాలి. దేవుని సేవలో ఇంకా మరి ప్రసాద్ బావ ఎంత మంచి ఖ్యాతి తెచ్చుకున్నాడో అంతకు మించినటువంటి ఖ్యాతి బిడ్డ తెచ్చుకోగలిగినట్లుగా మరి బిడ్డ చిట్టి కోసం ప్రార్థన చేద్దాం, వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. అంతేకాదు ఈ యొక్క సంఘపక్షాన కుటుంబానికి మరి ఆదరణ, ఓదార్పును ప్రభు సమకూర్చాలని వారి కోసం మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. సమయం ఇచ్చినందుకు ప్రభునామాన్ని సేవకునికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభు యేసు నామములో మీకు అందరికీ వందనాలు. ది హార్టీ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఒకసారి చాలా సంవత్సరాల నుంచి 100 రోజులు తెలిసిన నేను సవార్తలో పనిచేశారు. వారేమో అక్కడ టైపిస్ట్ రోజు కలుసుకుని ఉండేవాళ్ళు. మా ఇంట్లో ఏదైనా వారు రావటం, ఇక్కడ ఏదైనా రావటం జరుగుతుండేది. చివరిసారిగా ఏదైనా దేవుని యొక్క చిత్తమే. వారు చేసిన పరిచర్య తెలుసు. నేను కూడా చేతాల నగరంలో చాలాసార్లు పరిచర్య ఎదుగుదలకు కూడా జరిగింది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి కలది అని చక్కని వాక్యాన్ని ఎందుకు ఆయన మరణము ఏదో కలది అని ఆలోచన చేస్తే బైబిల్లో చక్కని మాటలు ఉన్నాయి. 7 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి ఏమిటంటే ఇది భయం లేనిది. యెహోవా భక్తుల మరణము భయం లేదు. అంత కీర్తనకారుడు ఏమంటాడంటే 23వ సంకీర్తన 4వ వచనంలో, అవంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయములకు నేను భయపడను. కనుక సోదరు చేసిన పరిస్థితుల్లో భయం లేకుండా చేసిన పరిస్థితులు ఎలా పరిచయం చేసేవారో, ఏ రీతిగా ప్రయాణం చేసేవారో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవటం కానివ్వండి, లేకపోతే ఏదైనా అవసరం వస్తే ఫోన్లో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ కూడా ఉండేవాళ్ళు. అంటే బైబిల్లో ఏదైనా అనుమానం వస్తే మాత్రం దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఎప్పుడు కూడా వెనకడేవారు కాదు. ఆ రీతిగా తన జ్ఞానం పెంచుకుంటూ మరి 15 మంది సేవకులు తయారు చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో మెయిన్ చర్చెస్ ఉన్నాయి, యువతను కానీ, సోయస కానీ, బ్యాప్టిస్ట్ కానీ, వాళ్ళు బిషప్లు ఎవరిని సేవకులను ఎవరు తయారు చేయట్లా. వేరే వీళ్ళు తయారు చేసి వచ్చినారు, ఆర్డినేషన్ ఇస్తున్నారు. వాళ్ళగా సొంతంగా బిషప్ తయారు చేసేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ఇండిపెండెంట్ చర్చెస్లో మరి ప్రసాదరావు గారు లాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే అది దేవుడు వారికి ఇచ్చేటువంటి అదృష్టము, వారు చేసిన భాగ్యము. మరి ఈరోజు 7వ రోజు కదా, ప్రసాదరావు గారి లోకాన్ని విడిచి ప్రభు సన్నిధానంలో 7వ రోజు. నేనేమంటానంటే పరలోకములో ఆయన జన్మించిన 7వ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ప్రసాదరావు గారి యొక్క బర్త్డే ఇన్ హెవెన్ మనం చేసుకుంటాం కదా బర్త్డేలు, దీనికంటే మించిన బర్త్డే ఇది. అందుకని మనం అదృష్టిలో. రెండవది ఏమిటంటే నమ్మకమైనది అంట. సామెతల గ్రంథంలో చూస్తే 14:32 వచ్చి ఉండండి, మరణం ముందు నీతిమంతునికి ఆశ్రయం కలుగును. మరణం కూడా చూస్తే అది విజయమైనదంట, చాలా విశేషం అంట మరణం. ఎందుకంటే లూకాసు వార్త 16:22 ఏమంటాడంటే, లాజరు దరిద్రుడు చనిపోయినప్పుడు ఆ దేవతలు వచ్చి ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళారు. అందుచేత అది విజయం, ఎంత గొప్ప పని. మరి దైవికమైనది. బ్రహ్మపత్రిక 18 చూస్తే, మేము బ్రతికినను ప్రభు కోసం బతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చదువుతాము. 5వది గొప్ప లాభం అంట. ఫిలిప్పీ పత్రిక 1:27 చూస్తే, మా మట్టుకు బతికైతే క్రీస్తు చావైతే లాభం అని పౌలు భక్తులు చెప్తుండగా కూడా మనం చూస్తున్నాం. చివరిగా ఆశీర్వాదాన్ని ప్రకటిస్తుంది. ప్రార్థనా గ్రంథంలో 14:11 చూస్తే ఆ మాట మనం చూస్తాం, ప్రభునందు ఉన్నవారు ధన్యులు.
కనుక క్రైస్తవ విశ్వాసకి చాలామంది మరణం అంటే భయపడిపోతుంటారు కదండి. అమ్మో చచ్చిపోతానేమో అని. క్రైస్తవ విశ్వాసం దేవుని మీద నమ్మకం ఉంచి ప్రభువే నా రక్షకుడు అని అంగీకరించినట్టు ప్రతి వ్యక్తికి మరణం అంటే భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుచేతనంటే చనిపోయిన తర్వాత మనం తప్పకుండా దేవుని దగ్గరికి వెళతాం అనేటువంటి నిరీక్షణ. మరణం అంటే భయము లేదు, నాకు మరణమన్న భీతి లేదు, మరణమును జయించి యేసుక్రీస్తు లేచినాడు, మరల నన్ను లేపి నాకు మహిమ రూపమిచ్చువాడు. మరణమంటే భయము లేదు, నేను మరణించిన వేళ భార్య బిడ్డలు విలపిస్తారు, కానీ నేను ఆ వేళ తండ్రి గృహములో విహరిస్తాను. మరణమంటే భయము లేదు, నాకు మరణమన్న భీతి లేదు, నేను చనిపోయిన వేళ హితులు స్నేహితులు శోకిస్తారు, కానీ నేను ఆ వేళ పరదైసులో వికసిస్తాను. మరణమంటే భయము లేదు, నేను కనుమూసిన వేళ బంధువులు పలువురు రోధిస్తారు, కానీ నేను ఆ వేళ పరలోకములో ఉదయిస్తాను. కానీ ప్రసాదరావు గారు పరలోకంలో ఉన్నాడు. ఈ 3 విషయాలు దగ్గర జ్ఞాపకం చేసుకుంటే ఎంత ధన్యత. మనం వారు మన దగ్గర మనం ఆయన దగ్గరికి వెళ్తాం, కానీ రాబోయే కాలంలో మనం ఆయన్ని చూడగలమని విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. చనిపోయిన తర్వాత ఎంతమంది పరలోకం వెళ్తారు చెప్పగలరా? చెప్పలేం. దేవుని అందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం తన అబ్రహాం ఎలాగ విశ్వాసాన్ని పెంచుకున్న ఆ రీతి విశ్వాసం ఉండాలి. చనిపోయిన తర్వాత అంటే వెళ్ళిన తర్వాత అక్కడ పరలోకపు తాళపు ద్వారా పేతురు గారి చేతిలో ఉంటుంది, మనకు తెలుస్తుంది కదా. సరే తలుపు కొట్టారు, పేతురు తలుపు చూసి చాలా జనం వచ్చేసారు. ఏం చేయాలి అర్థం కాదండి పేతురు గారికి. వెనక చూస్తే గురులకు గురువు పరమ గురువు సద్గురు ఏసయ్య నిలబడి ఉన్నాడు. ఏసయ్య మరి ఇంతమంది వచ్చారు, నన్ను ఏం చేయమంటావు అనంట. ఏమీ లేదు, ఇది కంప్యూటర్ కదండి, ఇది పాస్వర్డ్ కావాలి. మన కంప్యూటర్ పూజ అంటే పాస్వర్డ్ లేకపోతే కంప్యూటర్ ఓపెన్ అవుతుంది, కానీ పాస్వర్డ్ చెప్పమన్నారంట. సరే పేదరికి తిరిగి మరలా అడిగాడంట, పాస్వర్డ్ చెప్పండి అని అంటే వాళ్ళు పాస్వర్డా ఏంటి మాట్లాడుతున్నా పేదలు, మేము భూలోకంలో ఉన్నప్పుడు అది చేసే ఇది చేసిన గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రసాదరావు గారు వెళ్ళారు, అదే ప్రశ్న ఏమన్నారంటే జీసస్ ఈజ్ మై సేవియర్, యేసు నా రక్షణ. ఆయన రక్షణ పొందాడు, అనేక మంది రక్షించారు, అనేక మందిని శాఖంటారు చేశారు. కనుక ఆ పాస్వర్డ్ కానీ మనం లేకపోతే పరలోకంలో మనకు స్థానం ఉండదు. కనుక మన జీవించే కాలంలో ఎలా జీవిస్తాం ముఖ్యం కాదు, ఎలా జీవిస్తామని ముఖ్యంగా ఆలోచన చేస్తూ మునుసార్లు ముఖ్యంగా కుటుంబానికి దేవుడు తన కృపను దయచేయను గాక. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇట్ల వారికి బిడ్డలకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు చక్కగా ఈ ఆదరణ కొడికి ఇచ్చేసినటువంటి దైవ సేవకులు మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేరి వచ్చినటువంటి సంఘ బిడ్డలు, మరి స్థానిక సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులు, మరి గుండెగడ నుంచి కూడా సంఘ సభ్యులు వచ్చి ఉన్నారు. అలాగే స్థానికులు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో నా 2 వందనాలు కుటుంబం తరఫున తెలియజేస్తూ ఉన్నానండి. మరి సమయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి యొక్క కూడికలో మీరంతా చక్కగా ఓపికతో పాల్పొంది ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సమయం గడుస్తూ ఉన్నది కాబట్టి మరి భోజన కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేసుకుందాం. మీరు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ప్రేమ విందును మీరు స్వీకరించవలసిందిగా ప్రభునామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మరి మీరందరూ కనుక ఒక్కసారి ఒక 2-3 నిమిషాలు లేదా కొద్ది సమయం కనుక మీరు లేచి నిలబడినట్లయితే కనుక మీ ప్లేసెస్ నుంచి పక్కకు జరిగినట్లయితే మరి ఇక్కడ ఈ బల్లలన్నీ ఏర్పాటు చేస్తారు. ఆ బల్లలు ఏర్పాటు చేసిన తర్వాత మరి కొద్దిగా యవనస్తులు సంఘ బిడ్డలు కొంచెం జ్ఞాపకం చేసుకోనండి. మరి సేవకులు వచ్చి ఉన్నారు కాబట్టి సేవకుల కొరకు ఒక ప్లేస్ని ఏర్పాటు చేయవారు. కొంత ఫస్ట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మరి ఆ ప్లేసెస్ని సేవకుల కొరకు సిద్ధపరచండి. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూర్చోవచ్చు. ఒక పక్కన భోజనం జరుగుతూ ఉండగా మాట్లాడాలనుకున్నటువంటి వారు సేవకులు కావచ్చు లేదా ఇంకా ఇతరమైనటువంటి వారు ఎవరైనా కూడా మీరు మాట్లాడవచ్చు. గమనించండి, వెజిటేరియన్ కూడా ఉన్నది. చివరి ప్రార్థన సునీల్ పురుషోత్తం అయ్య గారు ఉన్నారు, పామరు గురువులు, వారు ప్రార్థన చేస్తారు.
చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుతున్నాం. ఈ యొక్క సమయం ప్రభా ఈరోజు జ్ఞాపకాలు పిలిచిన ప్రభా మేమందరం పాల్గొనడానికి మాకు చూపించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లించున్న ప్రభా నీ యొక్క పిలుపుని అందుకొని నీ యొక్క పరమ సాన్నిధ్యానికి చేర్చబడినటువంటి ప్రసాద్ గారి యొక్క ఆత్మకు నిత్యమైనటువంటి విశ్రాంతిని అనుగ్రహించండి. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి ఓదార్పు శాంతి సమాధానాల ప్రభావ మీరు అనుగ్రహించిన ప్రార్థన చేస్తాము. ప్రభా విడిచినటువంటి మరి వారి సత్యమణి గారు రాజన్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే వారి పెద్ద కుమారుని బట్టి అలాగే వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. చిన్న కుమారుని బట్టి ప్రార్థన చేస్తాం. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తాం ప్రభా. అలాగే మాధురిని బట్టి ప్రార్థన చేస్తాం ప్రభా. నీకు అందరూ మీ పేరు ఆశీర్వదించండి. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి ప్రభా నీకు ఓదార్పును శాంతి సమాధానం మీరు అనుగ్రహించండి. అలాగే ప్రభా ఈ సమయంలో జరిగించినటువంటి కార్యక్రమం అందరికీ ప్రభా నీకు వందనాలు చెల్లించున్నాము. జరగబోతున్న కార్యక్రమంలో ప్రభావాన్ని బట్టి మీరు సహాయం చేయమని అన్ని విషయాలు ప్రభావ కుటుంబానికి ఆదరణగా ఉండడానికి నీ కృపను చూపించమని నీ కృపలతో జీవించమని ప్రభా చేరి వచ్చిన బంధువులు బట్టి స్నేహితులు బట్టి రక్త సంబంధికులు అందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాము. నీకు కృపలతో జీవించమని అందరికీ ప్రభావ నీకు కృపలో ఆదరించమని కృపలతో జీవించమని ముప్పదంతులుగా నూరంతులుగా ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వినంత వేడుకొంచున్నాం తండ్రి. పరిపూర్ణమైనవాడా హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను. ఏమనుకున్న ప్రభువా లేదు ఒక ఈ లోపల పెట్టి నీ రాజ్యం గురించి